కౌంటర్ ప్రశాంతంగా జరిగేందుకు ఏజెంట్లు సహకరించాలని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం నెల్లూరులో జరిగింది. కౌంటింగ్లో గొడవలు సృష్టించాలని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం దారుణమని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. చివరి బూత్ ఫలితం వచ్చే వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మంచి ఫలితాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యేగా తాను ఘన విజయం సాధిస్తున్నామని ఆనం ధీమా వ్యక్తం చేశారు. మన వాళ్ళని ఒకరికి చెప్పి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని రావాలి తప్ప బయటికి రావడం తిరిగి వచ్చేసేయడం అనేది మాత్రం ఏ మాత్రం కూడా చేయకూడదు. ఇది మీ అందరూ గట్టిగా గుర్తించుకోవాల్సిన విషయం. అలాగే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చెప్తారు. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులందరితో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇవాళ కూడా మాట్లాడతామని చెప్పి మాకు నిన్ననే కూడా చెప్పడం జరిగింది. అది బహుశా సాయంత్రం 6 గంటలకు అన్నారు. మళ్ళీ మనం 5 గంటలకు ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఆయన జూమ్ కాన్ఫరెన్స్ డైరెక్ట్గా స్క్రీన్ మీదే పెడదాం. మీరందరూ కూడా గమనించడానికి, ఆయన సూచనలు తెలుసుకొని పాటించడానికి అవకాశం ఉంటుంది. ఆ జూమ్ కాన్ఫరెన్స్లో మన నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నామినీగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీ పురంధరేశ్వరి గారు ముగ్గురు మాట్లాడతారు. ముగ్గురు మాట్లాడేటువంటి కాన్ఫరెన్స్ కూడా మనం ఇక్కడి నుంచే వీక్షిస్తాం. మళ్ళీ 5 గంటలకు మనం తప్పనిసరిగా కలవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ విషయం, మధ్యాహ్నం వరకు ఇది జరుగుతుంది. ఇక్కడి నుంచి భోంచేశాక ఎవరెవరికి ఎక్కడ అకామిడేషన్ ఉన్నాయో అక్కడ మన వాళ్ళందరూ ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. మీరు అకామిడేషన్లు పెట్టిన దగ్గరే ఉండాలి. మాకు సొంత ఇల్లు ఉందనో లేకుంటే వేరే అకామిడేషన్ ఉందనో మీరు వెళ్ళడానికి వీలు కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, రాత్రికి నేను ఒక దగ్గర, ఇరునాయుడు ఒక దగ్గర, అంటే 2 అకామిడేషన్లు, ఒకటి అసెంబ్లీది, ఒకటి పార్లమెంట్. పార్లమెంట్ అకామిడేషన్ దగ్గర మరి రవీందర్ రెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్యే అకామిడేషన్ దగ్గర గిరినాయుడు గారు, రాత్రిలో మేము కూడా అక్కడే ఉంటాం. ఈ 2 అకామిడేషన్ సెంటర్స్లో నేను అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు నేను తెల్లవారిన దాకా మీతోనే ఉంటాం. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మీకు బయట మేమున్నాం కాపలా, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా నిద్రపోండి. 4 గంటలకి లేపుతాం మిమ్మల్ని. 4